గత నెల పింఛన్ తీసుకొని వారికి 2 నెలల మొత్తం కలిపి చెల్లించే విధానం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 21,400 మంది పింఛన్ తీసుకోలేదని వారందరికీ ఈ నెల ఇచ్చేస్తామని సెర్ప్ సీఈఓ వీరపాండియన్ చెప్పారు. ఈ నెల కూడా తీసుకోలేకపోతే వచ్చే నెల 3 నెలల మొత్తాన్ని అందిస్తామని వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మనకు 1వ తారీఖు సండే అయింది కాబట్టి హాలిడే కాబట్టి ముందు రోజే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ దాదాపు 6 గంటల నుంచే మా పెన్షన్ డిస్బర్స్మెంట్ ఫంక్షనరీస్ అందరం కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఓల్డేజ్ పెన్షన్ అయితే 4,000 రూపాయలు, విడో పెన్షన్ అయితే 4,000 రూపాయలు, డిసేబుల్డ్ పెన్షన్ అయితే 6,000 రూపాయలు, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్ అయితే 10,000 రూపాయలు, ఫుల్ డిసేబిలిటీ అయితే 15,000 రూపాయలు. సో ఈ రకంగా పంపిణీచడం జరుగుతుంది. ఎవరైతే ఈ మంత్ పెన్షన్ తీసుకోలేరో అలాంటి వాళ్ళకి అరియర్తో పాటు కలిపి 2 నెలలకు సంబంధించిన పెన్షన్ కూడా ఇవ్వాలి. ఒకవేళ 3 నెలలు తీసుకపోతే 3 నెలలకు సంబంధించిన పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అది కూడా మేము సర్కులర్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఈ రోజుకి 21,400 మందికి 2 మంత్స్ పెన్షన్ కలిపి ఇస్తున్నాము. అంటే లాస్ట్ మంత్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి ఆ మంత్ కలిపి ఈ మంత్ కలిపి 2 నెలల పెన్షన్ 8,000 రూపాయలు కానీ, లేకపోతే 12,000 రూపాయలు కానీ, లేకపోతే 30,000 రూపాయలు, లేకపోతే 20,000 రూపాయలు కానీ వాళ్ళు ఆ టైప్ ఆఫ్ పెన్షన్ పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది.